ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ లైఫ్ సెటిల్ చేయడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎవరు, అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి అననుకూల పరిస్థితులు ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. తక్కువ శ్రమతో అధిక ఫలితాన్ని పొందుకోవాలి అనే ఆశ కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వీరు అధిక శ్రమతోనే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క జీవితంలో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అంటే అది ప్రేమై ఉండొచ్చు, లేకపోతే కనుక అభిమానమై కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి మనల్ని ఎందుకు అంతగా అభిమానిస్తున్నారో, ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారో అర్థం కాదు. అటువంటి అభిమానించే వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఉన్నారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మీ యొక్క ఎదుగుదలలో తను మీకు ఎప్పుడూ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మీ వెంటే ఉండి మీరు ఏ తప్పు చేయకుండా ఉండటానికి వారు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తన యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లో కూడా ఉన్నారు. మిమ్మల్ని వారు చాలా అభిమానిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఒకవేళ పెళ్లి కాని వారికైతే కనుక అది ప్రేమ వ్యవహారమైనా అయి ఉండొచ్చు. అంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఉన్నారు. మీరు ఎదగాలని, మీరు మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని, మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే ఆలోచనను కూడా వారు కలిగి ఉన్నారు. అంటే అభిమానించే సన్నిహితులు కావచ్చు, ప్రేమించే వ్యక్తులు కావచ్చు, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ యొక్క లైఫ్ సెటిల్ కావటానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కనుక ఉండి ఉన్నట్లయితే వారితో మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లే విషయంలో మీరు పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుని, అలాగే పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వారు మీ యొక్క లైఫ్లో ఎదుగుదల చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. మీకు ఏవైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే బాధపడుతుంటారో అదేవిధంగా వారు కూడా బాధపడుతుంటారు. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఉన్నారు. కాబట్టి కన్యా రాశి వారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారితో మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. అది స్నేహ బంధమైన అయి ఉండొచ్చు, ప్రేమ బంధమైన అయి ఉండొచ్చు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మంచి కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. తను మీ పైన ఉన్నటువంటి అభిమానాన్ని కానీ, ప్రేమను కానీ వ్యక్తీకరించలేకపోయినా వారి యొక్క పనుల ద్వారా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వారితో మీ యొక్క స్నేహబంధం కానీ, ప్రేమ బంధం కానీ మీరు ఎల్లప్పుడూ నిలుపుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా మీ మేలు కోరుకునే వ్యక్తులే. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నట్లయితే మీ జీవితం కూడా ఆనందమయంగా సాగిపోతుంది. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో రహస్యంగా ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నారు. మీ యొక్క లైఫ్ సెటిల్ కావటానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వారిని గుర్తించి వారితో మీ యొక్క స్నేహ బంధాన్ని కానీ, ప్రేమ బంధాన్ని కానీ కొనసాగించడం చాలా ఉత్తమం. అలాగే కన్యా రాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మంచి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు.
చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని